పట్టణానికి చెందిన మహమ్మద్ కుతుబుద్దీన్ పాషా పట్టణానికి చెందిన సుమారు 25 మంది స్వాములకు భిక్ష చేశారు. ఇందులో భాగంగా గురువారం మెట్పల్లికి చెందిన ఎండి కుతుబుద్దీన్ పాషా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేశారు. స్వయంగా అయ్యప్పలకు వడ్డించి తాను భిక్షను తిని మత సామరస్యాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై దట్టమైన పొగమంచు కురిసింది. ఉదయం 8 దాటినా మంచు వీరకపోవడంతో వాహనదారులు లైట్లు వెలిగించుకుని రాకపోకలు సాగించారు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గిపోవడంతో స్థానికులు పలుచోట్ల చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందారు. చలికి చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 అయినా పొగమంచు తొలగకపోవడంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. చలితో పాటు పొగమంచు వల్ల కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రామగుండం రూట్లో వాహనాలు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో గంగుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు పెండాల శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బండారి వేణు, దిండిగల మహేష్, నాంపల్లి శ్రీనివాస్, తుల బాలయ్య, గుంగిల శ్రీనివాస్, జయశ్రీ, తోటరాములు, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ఎస్పీ మహేష్ పి గీతే కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.